హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 100 గజాల్లో 2 BHK కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత మాకు అనుకున్న దానికంటే ఎక్కువగా అయ్యిందని వింటుంటాం. అలా కాకుండా మీరు కొత్తగా ఇల్లు స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఒక విషయం గమనించాలి. ఇది వచ్చేసి మనకి 100 గజాల్లో అంటే మనకి సెట్ బ్యాక్లు పోగా 750 లేదా 800 SFT వస్తుంది. మనం 800 SFTకి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 350 నుంచి 380 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రజెంట్ అనేది సిమెంట్ ఒక బ్యాగ్ అనేది 260 నుంచి 330 రూపాయల వరకు ఉన్నది. మనం 380 రూపాయలకి 330 రూపాయలు వేసుకుంటే కనుక సిమెంట్కి వచ్చేసి 1,25,400 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 3 నుంచి 3.5 టన్ను పట్టే అవకాశం ఉన్నది. ప్రజెంట్ మార్కెట్లో అనేది ఒక టన్ను ధర 54,000 నుంచి 72,000 రూపాయల వరకు కంపెనీని బట్టి రేట్ అనేది మారుతుంటాయి. అదేవిధంగా 3 టన్నులకి అనేది 65,000 రూపాయలు వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి 1,95,000 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇసుక ప్లస్ రోబో శాండ్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 70 నుంచి 80 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా 75 టన్నులు కనుక మనం మ్యాక్సిమం వేసుకుంటే కనుక ఇసుక ప్లస్ రోబో శాండ్ అనేది రేట్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మనం మ్యాక్సిమం 2,000 రూపాయల వరకు ఒక టన్ను ధర వేసుకుంటే దీనికి వచ్చేసి 1,50,000 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మన కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి మనకి 20 mm అదేవిధంగా 40 mm వచ్చేసి 50 నుంచి 60 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. మనం మ్యాక్సిమం 60 టన్నులు కనుక వేసుకుంటే ఒక టన్ను ధర వచ్చేసి 650 నుంచి 700 రూపాయల వరకు నడుస్తుంది. మనం 700 రూపాయలు వేసుకుంటే కనుక 42,000 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన బేస్మెంట్ రాయి. కొన్ని చోట్ల అనేది బేస్మెంట్ కానీ గ్రానైట్ రాయి తెచ్చుకుంటారు, లేదంటే బ్రిక్స్తో కానీ ఇటుకతో కానీ కట్టుకుంటారు. మనం ఎలాంటి వాటితో కట్టుకున్నా కానీ దీనికి వచ్చేసి 28,800 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్కి అయితే 14 నుంచి 16,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా సింగిల్ బెడ్రూమ్ అయితే 13,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. మనం వచ్చేసి 15,000 ఇటుకలకి అయితే కాస్ట్ అయితే వేయడం జరిగింది. ఒక ఇటుక ధర వచ్చేసి 10 నుంచి 11 రూపాయల 60 పైసల వరకు నడుస్తుంది. మనం మ్యాక్సిమం 10 రూపాయలు వేసుకుంటే కనుక ఇటుకలకు వచ్చేసి 1,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన డోర్స్ విండోస్ చూసుకుందాం. దీనికి వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మీరు డోర్స్ విండోస్ అని కాస్ట్లీకి వెళ్తే కనుక ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మెటీరియల్ వచ్చేసి 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మన టైల్స్ చూసుకుందాం. ఫ్లోరింగ్ అయినా కానీ బాత్రూమ్కి అయినా కానీ గ్రానైట్ అయినా కానీ లేదా టైల్స్ అయినా కానీ సింపుల్గా వేసుకున్నా కానీ 85,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన పెయింట్ చూసుకుంటే కనుక 90,000 రూపాయల వరకు మెటీరియల్ లేబర్ కాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాల్ సీలింగ్ అనేది చూసుకుంటే కనుక 50,000 రూపాయల వరకు తక్కువ వేసుకున్నా కానీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన గేటు అదేవిధంగా గిర్లు మొత్తం వచ్చేసి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన మెట్లు కానీ ఎస్ఎస్ రైలింగ్ అయినా కానీ గ్లాస్కి అన్నీ వచ్చేసి మనకి 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇది మొత్తం వచ్చేసి మన మెటీరియల్ కాస్ట్ అనేది 12,01,200 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఈ 800 SFTకి అనేది ఒక SFTకి అనేది మేస్త్రికి అదేవిధంగా సెంటరింగ్ అనేది 320 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం 320 రూపాయలు వేసుకుంటే కనుక 2,56,000 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్టి పనికి వచ్చేసి అంటే గుంతలు తీయడానికైనా కానీ లేకపోతే ఫిల్ చేయడానికైనా కానీ మొత్తం వచ్చేసి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం మిల్లర్ ముఠా వాళ్ళు చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఫుటింగ్కి అదేవిధంగా పింతి బిమ్కి స్లాబ్కి మొత్తం వచ్చేసి 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ లేబర్ వచ్చేసి 60,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన రూమ్లో టైల్స్ అయినా కానీ లేదా కిచెన్ ప్లాట్ఫామ్ లేదా బాత్రూమ్ టైల్స్ ప్లార్కింగ్ ఇవన్నీ వచ్చేసి మనకి 40,000 రూపాయల వరకు తక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ఇది మొత్తం వచ్చేసి 4,21,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. మొత్తం టోటల్ చూసుకున్నాక లేబర్ అదేవిధంగా మెటీరియల్ వచ్చేసి 16,22,200 రూపాయల వరకు అవుతుంది. ఈ అమౌంట్కి అనేది మనం 10% ఎక్స్ట్రా కలుపుకోవాలి. దీనికి వచ్చేసి 1,62,220 రూపాయలు అవుతుంది. ఈ అమౌంట్ దేనికంటే మనకి మట్టికైనా కానీ లేదంటే మనం మిస్ అయిన ఏదైనా ఐటమ్స్కి తెచ్చుకోవడానికైనా కానీ లేదా లేబర్కైనా కానీ ఈ అమౌంట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది మొత్తం టోటల్ వచ్చేసి 17,84,420 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా దీని స్క్వేర్ ఫీట్లు కన్వర్ట్ చేస్తే ఒక SFTకి అనేది 2,230 రూపాయల వరకు అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఈ అమౌంట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఈ అమౌంట్ అయితే అవుతుందన్నమాట. లేదంటే మీరు G+1 వేసుకుంటే కనుక ఈ అమౌంట్కి అనేది 300 నుంచి 400 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నదన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ఇంటి నిర్మాణానికి లేదా మీ వ్యాపార ప్రకటనల కోసం కాల్ మీ4 యాప్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.